తన ముందే ఒకడు నాతో మిస్బిహేవ్ చేస్తున్నా కూడా చేతగాని వాడిలా నోరు మూసుకొని ఉండే చేతగాని మొగుడు నాకొద్దు. విజయ్ లాగా ఇల్లు క్లీన్ చేసుకుంటూ అంట్లు తోమే మొగుడు నాకొద్దు. ఉద్యోగం సద్యోగం లేని అలాంటి మొగుడు నాకొద్దు. నాకు నా బిజినెస్ కి హెల్ప్ చేసి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చే కింగ్ లాంటి మొగుడు కావాలి. నాలాంటి కోటీశ్వరుల కూతురికి కనీసం ఒక 10 రూపాయల ప్లాస్టిక్ ఫ్లవర్ కూడా గిఫ్ట్ గా ఇవ్వలేని బికారిగాన్ని నేను పెళ్లి చేసుకుంటానని అస్సలు అనుకోలేదు. కానీ అసలు ఎందుకు నేను ఇలాంటి ఫుట్పాత్ బికారిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? రండి, ఎన్నో మలుపులతో నిండిన ఈ కథను వినండి. ఈ ప్రశ్నకు జవాబు మా అమ్మకి కానీ నా కుటుంబంలో ఎవ్వరికీ కూడా తెలీదు. దీనికి జవాబు కేవలం మా తాతగారి దగ్గర మాత్రమే ఉంది. ఇలాంటి పనికిరాని వాడిలో మా తాతగారు ఏం చూశారో తెలీదు గాని నన్నిలాంటి ఒక అనామకుడికిచ్చి పెళ్లి చేశాడు. ఇది నా కథ, ఈ మిథున కథ. నాలాగా బలవంతంగా తనకి నచ్చని మనిషిని పెళ్లి చేసుకున్న అమ్మాయిలందరి కథ. మా అమ్మా నాన్నమ్మలు విజయ్కి డివోర్స్ ఇచ్చేయమని చాలాసార్లు బలవంతం చేశారు. కానీ ప్రతిసారి ఉన్నట్టుండి డివోర్స్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. నేను విజయ్తో చాలాసార్లు చెప్పాను, కనీసం ఉద్యోగం చేసి 5,000 సంపాదించి చూపించు అని. కానీ తనెప్పుడూ ఇంటికి డ్రైవర్గా లేదా పనోడిలా ఉండడం తప్ప వేరే ఆలోచించేవాడే కాదు. నేనొకరోజు మీటింగ్ కోసం సిటీలోనే టాప్ బిజినెస్ మ్యాన్ అయిన విరాజ్ ఆఫీస్కి వెళ్లాను. అతనితో 25 కోట్ల డీల్ పేపర్స్ పైన సైన్ చేయగానే విరాజ్ నాకు గ్లాస్లో రెడ్ వైన్ ఆఫర్ చేశాడు. కానీ నేను రిజెక్ట్ చేశాను. దాంతో విరాజ్ నన్ను బెదిరించడం మొదలుపెట్టాడు. అప్పుడే నేను కళ్ళు మూసుకొని ఈ సిచ్యువేషన్ నుండి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నాను. అప్పుడే ఎవరో చంపదెబ్బ కొట్టిన సౌండ్తో ఆ రూమ్ అంతా రీసౌండ్ వచ్చింది. యువర్ ఫినిష్డ్ మ్యాన్. బీకారి వెధవ. పెళ్ళాం విసిరే ఎంగిలి మెతుకులు తిని బ్రతికే ఇల్లరికం అల్లుడివి. నీకు ఎంత ధైర్యం? ఇప్పుడు చూడు, నీతో పాటు మిథున ఫ్యామిలీ మొత్తం జైలుకి వెళ్తుంది. చూస్తూ ఉండు, ఒక్క చెంపదెబ్బ మీ లైఫ్ను ఎలా నాశనం చేస్తుందో. ఎప్పటికైనా మిథునని నా దగ్గర వదిలేసి ఇక్కడ నుండి పారిపో. నేను భయపడుతూ కళ్ళు తెరవగానే నా ఫ్యూజులు ఎగిరిపోయాయి. నా ముందు విజయ్ నిల్చొని ఉన్నాడు. అతనేమీ ఆలోచించకుండా ఆ డాక్యుమెంట్స్ చించేసి విరాజ్ మొహం మీద విసిరేశాడు. నేను కూడా విజయ్ లాగే ఇక అంట్లు తోముకోవాల్సిందేమోనని భయపడి వెంటనే విరాజ్ను సారీ అడిగాను. విరాజ్ ప్లీజ్, విజయ్ తరపున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. మిథునా, నేను వీడిని ప్రాణాలతో విడిచిపెట్టను. నువ్వు కూడా నాతో ఒక రాత్రంతా గడపాలి. ఆ తర్వాతే నిన్ను నీ వేస్ట్ మొగుడిని నేను ప్రాణాలతో వదిలేస్తాను అంటూ విరాజ్ ఎవరికో ఫోన్ చేశాడు. నేను విజయ్ని పారిపోమ్మని చెప్తూ ఉండగానే అక్కడికి చాలా మంది పెద్ద పెద్ద గూండాలు వచ్చారు. వాళ్లలో నుండి ఒకడు కత్తి తీసి విజయ్ వైపు నడిచాడు. అప్పుడే వాళ్ళ లీడర్ అక్కడికొచ్చాడు. వెంటనే రూమ్లో ఒక చెంపదెబ్బ సౌండ్ వినిపించింది. అప్పుడు నా ముందు జరిగిన సంఘటన చూసిన నేను షాక్తో నోరెళ్లబెట్టాను. విజయ్ తన చెంప పైన చేయి పెట్టుకుని సోఫా పైన పడిపోయాడు. అక్కడికొచ్చిన గూండాలందరూ ఆయుధాలు వదిలేసి విజయ్ కాళ్ల పైన పడిపోయారు. కానీ ఎందుకు పెద్ద పెద్ద గూండాలందరూ దేనికి పనికిరాని ఇల్లరికం అల్లుడి కాళ్ల పైన పడిపోయారు? విజయ్ ఏదైనా రహస్యం దాచిపెడుతున్నాడా? అతని వెనుక దాగున్న నిజమేంటి? పనికిరాని మొగుడికి ఇంకో ప్రపంచం కూడా ఉంది. అది ఇంటి బయటున్న ప్రపంచం. ఆ ప్రపంచంలో ఎందుకో తెలీదు పెద్ద పెద్ద డబ్బున్న వాళ్లంతా నా బికారి మొగుడికి సలాం కొడతారు. ఏ శక్తి ఫ్యామిలీని మీట్ అవ్వడానికైతే నా ఫ్యామిలీ ఏళ్ల తరబడి ప్రయత్నం చేస్తోందో వాళ్లకు విజయ్తో ఎలాంటి పరిచయం ఉంది తెలుసుకోవాలంటే వెంటనే పాకెట్ FM డౌన్లోడ్ చేసుకుని వినండి సరికొత్త సూపర్ హిట్ సిరీస్ రాయల్ వారసుడు. మేమింటికి చేరుకోగానే విజయ్ను అసలు నిజం ఏంటని అడిగాను. కానీ విజయ్, వాళ్ళు నన్ను చూసి ఇంకెవరో అనుకుని ఉంటారు, అందుకే అలా భయపడిపోయారు అనేశాడు. ఆ తర్వాత విరాజ్ నన్ను సారీ అడిగాడు. తను మా ఇంటికి వస్తూ వెళ్తూ ఉండడం మొదలుపెట్టాడు. ఈ రోజు కూడా మళ్ళీ అతను ఇంటికొస్తున్నాడు. అప్పుడేం జరిగిందంటే, ఈ రోజు నువ్వు ఏదైనా చెయ్యి, కానీ మిథునని విరాజ్తో వెళ్ళడాన్ని మాత్రం నువ్వు ఆపలేవు. ఇప్పుడు నువ్వు ఈ పని ఆపేసి వెళ్ళి మిథున శారీ ఐరన్ చెయ్యి. విరాజ్ తనని పిక్ చేసుకోవడానికి వస్తూ ఉంటాడు. విరాజ్ పేరు వినగానే విజయ్కి టెన్షన్ మొదలైంది. విరాజ్ తన భార్యని దక్కించుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు అని తనకి తెలుసు. విజయ్ విజయ్ ఎక్కడున్నావు? మిథునా, ఏమైనా కావాలా? ఏం ఆలోచిస్తున్నావు? నా హెయిర్ రోలర్స్ ఎక్కడ పెట్టావు? చూడు, విరాజ్ వస్తున్నాడు. అతనితో మన పరువు పోయేలా ప్రవర్తించకు, అర్థమైందా? అప్పుడే విజయ్ ఫోన్కి ఒక కాల్ వచ్చింది. కానీ అతను ఇగ్నోర్ చేశాడు. నాకు నా హెయిర్ రోలర్స్ వెతికిచ్చాడు. మిథునా, నువ్వు నా భార్యవి. అదే కదా నా బాధ. నేను విరాజ్ గురించి నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. వాడు ఇంకా మారలేదు. నీ దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను తాకడానికి ట్రై చేస్తాడు.
విరాజ్ నాతో ఏం చేయాలనుకుంటున్నాడో ఆ సంగతి నువ్వు వదిలేయ్. అతను ఎలాంటి వాడైనా నీకంటే అయితే చాలా బెటర్. విరాజ్ నా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు, నాకు కొత్త ప్రాజెక్ట్స్ తేవడానికి హెల్ప్ చేస్తున్నాడు. మరి నువ్వు నా సంపాదన మీద ఆధారపడి బతుకుతున్నావు. మిథున అన్న మాటలకు విజయ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ తను మిథునాని విరాజ్ నుంచి కాపాడడం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. వాడు నీకు ఏ కొత్త ప్రాజెక్ట్ ఇప్పించట్లేదు, నిన్ను వాడు ట్రాప్ చేస్తున్నాడంతే. విజయ్ ప్లీజ్, నీ పిచ్చి ఆలోచనలని, నీ డొక్కు ఫేస్ ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. నేను విరాజ్ తో వెళ్ళకపోతే నానమ్మ నన్ను జాబ్ నుండి తీసేస్తుంది. అప్పుడు ఇంటి ఖర్చు, ఫ్యామిలీ ఖర్చులు, ఇంకా నిన్ను ఎలా మేపాలి? మిథునాని వాళ్ళ అమ్మని తన నాన్నమ్మ ఇంట్లో నుండి గెంటేసి 4 ఏళ్లు అవుతుంది. కానీ ఇప్పుడు తను మిథునాని విరాజ్ తో వెళ్ళమని ఎందుకు అడుగుతోంది? ఇది విజయ్కి అర్థం కాలేదు. విజయ్ తల్లిదండ్రులు తన చిన్నప్పుడే చనిపోయారు. తన భార్యను కూడా కోల్పోతానేమో అన్న భయం విజయ్కి ఉంది. అప్పుడే విజయ్ ఫోన్ మోగింది. ఒక అన్నోన్ నెంబర్ నుండి తనకి కాల్స్ వస్తూనే ఉన్నాయి. విజయ్ ఆ కాల్స్ ని కట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే ఇంటి బెల్ మోగింది. విరాజ్ మిథున కోసం కాస్ట్లీ గిఫ్ట్ తెచ్చాడు. విరాజ్, లోపలికి రా. మిథున నీ కోసం ఎదురు చూస్తోంది. కూర్చో. వచ్చావా నీ దరిద్ర మొహం వేసుకొని? ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి విరాజ్ కోసం టీ తీసుకురా. పో, వెళ్ళు. విజయ్కి మళ్ళీ ఏదో అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. కానీ ముందులాగే మళ్ళీ అతను కాల్ కట్ చేశాడు. విజయ్కి ఇన్ని కాల్స్ ఎందుకు వస్తున్నాయి? అసలు విజయ్ ఆ కాల్స్ ఎందుకు కట్ చేస్తున్నాడు? ఈ ప్రశ్నల మధ్య విజయ్ టీ తీసుకొని వచ్చాడు. విరాజ్ మాటలలో ఆ రోజు సాయంత్రం నానమ్మ బర్త్డే పార్టీకి వెళ్లే ప్లాన్స్ వేస్తున్నారని విజయ్కి తెలిసింది. అప్పుడే మిథున రెడీ అయ్యి అక్కడికి వచ్చింది. తను చీరలో చాలా అందంగా కనిపిస్తోంది. కానీ విరాజ్ మైండ్ లో ఏదో ప్లాన్ చేస్తున్నాడు. అప్పుడు విరాజ్, అరే ఈ చీర కట్టుకుని పార్టీకి వస్తావా ఏంటి? ఐ కెన్ అండర్స్టాండ్. నీ మొగుడికి ఉద్యోగం లేదు, పనికిరాడు, నీకు బట్టలు కొనివ్వలేడు అని. అందుకే నేను నీకోసం ఒక డిజైనర్ డ్రెస్ తీసుకొచ్చాను, దీన్ని వేసుకో. విరాజ్ అన్న ప్రతి మాటకి విజయ్ అత్త నవ్వుతూ తలాడిస్తుంది. డిజైనర్ డ్రెస్ చేంజ్ చేసే సాకుతో విరాజ్ మిథునాని రూమ్ లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ అప్పుడే విజయ్ తనకి ఒక డాష్ ఇచ్చాడు. దాంతో టీ కింద పడింది. విరాజ్ కోపంతో, యూ ఇడియట్, ఏంట్రా నువ్వు చేసిందే? ప్రతిసారి ఏదైనా మంచి పని చేసే లోపే నువ్వొచ్చి ఏదో ఒక అపశకునం పెట్టేస్తావు. వెళ్ళు, వెళ్ళొక క్లాత్ తెచ్చి విరాజ్ షూస్ క్లీన్ చెయ్యి. రా మిథున, నేను నీ డ్రెస్ చేంజ్ చేయడానికి హెల్ప్ చేస్తాను. విజయ్ తీట్లయితే తిన్నాడు. అదేం అతనికి కొత్త విషయం కాదు. కానీ విరాజ్ ని రూమ్ లోకి వెళ్లకుండా మాత్రం విజయ్ ఆపగలిగాడు. మిథున లోపలికి వెళ్ళగానే విరాజ్ కోపంతో, నాకు తెలుసు నువ్వు కావాలనే నన్ను నీ భార్యతో వెళ్లకుండా ఆపేవని. కానీ తనతో నేను ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేయలేవు. అప్పుడే మిథున బయటకు వచ్చింది. మిథున షార్ట్ డ్రెస్ వేసుకొని ఉంది. అది చాలా సెక్సీ రివీలింగ్ గా ఉంది. మిథున తనను తాను కవర్ చేసుకోవడానికి డ్రెస్ ను కిందకి లాగేస్తూ ఉంది. తను చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. మిథునకి ఇలాంటి రివీలింగ్ డ్రెస్ వేసుకోవడం ఇష్టం లేదు. అదే విరాజ్ కి డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. అతన్ని ఇంప్రెస్ చేయడం అంత అవసరమా? విజయ్, నయా పైసా సంపాదించలేవు కానీ నీ భార్యని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నావా? మిథున నానమ్మ బర్త్డేలో విరాజ్ ఏ గిఫ్ట్ ఇస్తున్నాడో చూడు. అది ఎంత కాస్ట్లీ అంటే నువ్వు తన కాలి గోటికి కూడా సరిపోయే గిఫ్ట్ కూడా తేలేవు. అప్పుడే మిథున విజయ్తో, నువ్వు కావాలంటే నీ కిడ్నీ అయినా అమ్ముకో, కానీ నానమ్మ బర్త్డేకి నువ్వు 5 లక్షల కంటే తక్కువ గిఫ్ట్ తెచ్చావంటే నేను నిన్ను బయటకు గెంటేస్తాను. హైదరాబాద్ లో ఉండే కోటీశ్వర్ల బిజినెస్ ఫ్యామిలీ వజ్రపాటి ఇండస్ట్రీస్ కి హెడ్ గాయత్రీదేవి. స్టేట్ లోని ఎంతో గొప్ప గొప్ప ధనవంతులు ఆ పార్టీకి వచ్చారు. కానీ మిథున చాలా టెన్షన్ లో ఉంది. ఎందుకంటే తన భర్త విజయ్ అతని చేతిలో ఒక చీప్ ప్యాకింగ్ ఉన్న గిఫ్ట్ బాక్స్ తో నిల్చున్నాడు. ఆ గిఫ్ట్ ను ఒక పింక్ పేపర్ తో ప్యాక్ చేయించాడు. కోపంగా ఉన్న మిథునతో విజయ్, మిథున ప్యాకింగ్ కాదు, లోపల గిఫ్ట్ చూడు. చూస్తే నువ్వు కూడా నోరెళ్ళ పెడతావు. చిచి, నేను చూడను. మిగతా వాళ్ళు నానమ్మకు గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నువ్వు కూడా మెల్లిగా వెళ్ళి సైలెంట్ గా అక్కడ పెట్టేసిరా. అర్థమైందా? తాతయ్యకి నా మీద ఎందుకింత పగో తెలీదు. నీలాంటి బికారిగాడికి నాలాంటి కోటేశ్వరాల్నిచ్చి పెళ్లి చేశాడు. నీకు డబ్బు లేదు, మేనర్స్ లేదు. వెళ్ళిక్కడ నుండి. గాయత్రీదేవి స్టేజ్ పైన కూర్చుంది. ఒక్కొక్కరుగా గిఫ్ట్ ఇస్తున్నారు. అందరి చూపు పక్క వాళ్ళ గిఫ్ట్ పైన ఉంది. అందరూ ఒక్కో గిఫ్ట్ తెచ్చినప్పుడు గాయత్రీదేవి రియాక్షన్ చూస్తున్నారు. కానీ ఒక గిఫ్ట్ చూడగానే గాయత్రీదేవి మొహం సంతోషంతో వెలిగిపోయింది. ఆ గిఫ్ట్ ఇచ్చింది ఎవరో కాదు, తను మిథున కజిన్ శృతి. డైమండ్ నెక్లెస్. ఇలాంటి నెక్లెస్ నేను నా 75 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదు. ఈ ఇంటి మిగతా అమ్మాయిల కంటే నువ్వు చాలా తెలివైన దానివి శృతి అని అంటూ గాయత్రీదేవి మిథున వైపు చూసింది. మిథున సిగ్గుతో తలదించుకుంది. విజయ్ మిథునకి జరిగిన అవమానం చూస్తూ తట్టుకోలేకపోయాడు. తను సీట్ నుండి లేచి శృతి వైపు నడుస్తూ వెళ్లి, శృతి, ఈ నెక్లెస్ చాలా కాస్ట్లీ అయి ఉంటుంది కదా? విజయ్ తనని అవమానించడానికి చూస్తున్నాడు అనుకున్న శృతి గట్టిగా అందరి ముందు అనౌన్స్ చేస్తూ, హా,
25 కోట్లు. ఆ నెక్లెస్ కాస్ట్ విన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంత యూనిక్ కాస్ట్లీ గిఫ్ట్ ఎవరూ తీసుకురాలేదు. అప్పుడే విజయ్ నవ్వుతూ, అయితే వాడు శృతి కంటే చాలా తెలివైనవాడు. 5 లక్షల ఐటెంని 25 కోట్లకు అమ్మాడు. విజయ్ లాంటి ఇల్లరిక మల్లుడు ఇంతమంది పెద్దవాళ్ల ముందు తన గిఫ్ట్ ను గురించి అవమానించడం విన్న శృతి కోపంతో రగిలిపోయింది. గాయత్రీదేవి కూడా కోపంతో, నువ్వు ఈ పార్టీని చెడగొట్టడానికి వచ్చావా? నువ్వే ఒక యూజ్లెస్ ఫెలో. అందరి ముందు కావాలని ఈ డైమండ్స్ ని ఫేక్ అని చెప్పి కావాలని నా మనవరాలి పరువు తీయాలని చూస్తున్నావు. బామ్మగారు, మీకు నా మీద నమ్మకం లేకపోతే చెప్పండి. శేఖర్ గారిని అడగండి. సిటీలో అందరికంటే పెద్ద వజ్రాల వ్యాపారి ఆయనే కదా. గాయత్రీదేవి దీన్ని నమ్మలేదు. కానీ అందరి ముందు శేఖర్ గారిని స్టేజ్ పైకి పిలిచింది. శేఖర్ గారు ఆ డైమండ్స్ ని చెక్ చేశాడు. ఆ తర్వాత ఆయన చెప్పిన మాట విని అందరికీ కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. ఇవి ఫేక్ డైమండ్స్. కాస్ట్లీ డైమండ్స్లా వీటిని కటింగ్ చేయడానికి ట్రై చేశారు. నా చూపు నన్నెప్పుడూ మోసం చేయదు. అతను శృతిని మోసం చేశాడు. పార్టీలో అందరూ ఒక్కసారిగా గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడే శృతి అన్న అక్కడికి వచ్చి విజయ్ చెంపపైన కొట్టి, నీకెంత ధైర్యం? నా చెల్లి పరువే తీయాలని చూస్తావా? మరి నువ్వేం గిఫ్ట్ తెచ్చావు చెప్పరా బికారి విధవా? విజయ్ టేబుల్ దగ్గరికి వెళ్లి తను తెచ్చిన పింక్ కలర్ లో ఉన్న గిఫ్ట్ బాక్స్ తీసుకొచ్చాడు. అది చూసి అందరూ పగలబడి నవ్వారు. విజయ్ని ఎగతాళి చేయడం మొదలు పెట్టారు. విజయ్ ఆ గిఫ్ట్ ను గాయత్రీదేవికి ఇస్తూ, ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి మీ వజ్రపాటి కుటుంబంలో ఎవరితోనూ నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ రోజు వరకు మీరు పనివాడిలా చూసిన ఈ విజయ్ ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. కానీ గుర్తుంచుకోండి, నేను తిరిగి రావాలంటే ఈ గాయత్రీదేవి స్వయంగా వచ్చి నన్ను క్షమాపణ కోరాల్సి ఉంటుంది అని అంటూ విజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందరూ గాయత్రీదేవి కాళ్ళ దగ్గర పెట్టిన ఆ చిన్న గిఫ్ట్ బాక్స్ ని చూస్తూ నవ్వుతున్నారు. మిథున సిగ్గుతో మౌనంగా ఉండిపోయింది. అప్పుడే ఆ గిఫ్ట్ బాక్స్ ని తీసుకుని ఓపెన్ చేసి చూసిన గాయత్రీదేవి షాక్ అయ్యి, అరే, ఆ విజయ్ గారిని ఆపండి. ఇన్ని రోజులుగా మనతో ఉంటున్న విజయ్ ఎవరు అని తెలుసుకోలేకపోయాము. మనం రోడ్డున పడతాం, ప్లీజ్. అసలు ఆ బాక్స్ లో ఏముంది? అది చూసి నానమ్మ ఎందుకు భయపడిపోయింది? అసలు ఎవరి విజయ్? అతను నిజంగానే ఇల్లరిక మల్లుడా, లేక అతని వెనుక ఏదైనా రహస్యం దాగుందా? ఎందుకు అతను మా ఇంట్లో ఒక ఇల్లరిక మల్లుడుగా ఉంటూ అవమానాలు భరిస్తున్నాడు? శృతి తెచ్చిన డైమండ్ నెక్లెస్ కాస్ట్ ఎంతో విజయ్కి ఎలా తెలిసింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.